ఈరోజు ఐటీ గురించి ఎల్లెక్కి ఉంటే దాంట్లో నేను చాలా స్పష్టంగా కొంచెం చెప్పాను అధ్యక్ష. కొంత రిపిటేటివ్ ఉంటుంది, బట్ లార్జర్ ఆడియన్స్ కోసం నేను చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, డేటా ఇస్ ద ఫ్యూచర్ అధ్యక్ష. మీరు చూస్తే ఏఐ అనేది అనివార్యమైంది అధ్యక్ష. అందరూ కోరేది డేటా సెంటర్లే కాదు, డేటా సెంటర్స్ కి గ్రీన్ ఎనర్జీ కూడా అవసరం ఉంది. అది కూడా 24/7 గ్రీన్ ఎనర్జీ అవసరం ఉంది అని అందరు నేను కోరుతాం జరిగింది అధ్యక్ష. అందుకే GOM లో గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఉన్నారు. మీ ఇద్దరం కలిసికట్టుగా పిచ్ చేస్తున్నాం కంపెనీస్ కి. డేటా సెంటర్స్ కి కావాల్సిన ఎకో సిస్టమ్ అంటే టాలెంట్, ఇంటర్నెట్ కేబుల్, అదే కాకుండా 24/7 గ్రీన్ ఎనర్జీ అందిస్తానో కూడా వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. 2019లో చూస్తే గతంలో నేను చెప్పినట్లు ఒక డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. అప్పుడు భారతదేశంలో ఉన్న పక్క రాష్ట్రాలు ఎవరు డేటా సెంటర్ గురించి అంత ఆలోచించిన సమయంలో ఒక డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. దాంట్లో భాగంగా ఒప్పందాలు కుదిరించుకున్నాం. ఆ రోజు భూమి పూజ చేశాం. కానీ ప్రభుత్వాలు మారిపోయినాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ కొండ కావాలని రాజధాని కోసం తీసుకుందాం, ఏదో భవనాలు కడదామని లాస్ట్కి వచ్చి గల కోడికత్తి టవర్స్ గ్రాఫిక్స్ చూపించారు అధ్యక్ష. అందరు చూసుంటారు. వైజాగ్ లో కోడికత్తి స్టైల్లో టవర్స్ కడతామని చెప్తాం జరిగింది అధ్యక్ష. అదే ఆ కొండ మీద కట్టాలని ఏదో కళలు కన్నట్టున్నారు. అదే వాళ్ళు ఇంకా ఇప్పుడు లేరులేండి. బట్ ఆ కంపెనీలో 6 సంవత్సరాలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళా, అక్కడ చూపిస్తాం జరిగింది. గతంలోనే నేను చెప్పినట్లు చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను. వచ్చే 3 నెలల్లో తప్పనిసరిగా అక్కడ గ్రౌండ్ బ్రేక్ చేస్తాం. పెద్ద ఎత్తున మళ్ళీ అక్కడ డేటా సెంటర్స్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్న అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 20% మంది ఐటీ రంగంలో తెలుగులు ఉంటాం. నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎకో సిస్టమ్ లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. 2014 నుంచి 2019 మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు. ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్ లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే, కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీలో వాటాలు అడగడం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఏం చెప్పాలి అధ్యక్ష. ఇంతేకాకుండా పెద్దలు అన్నట్టు నిక్సీ కూడా నాడు పట్టించుకోలేదు, STPIకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు. ఇంకా మిలేనియం టవర్ phase 2 వచ్చే గల అక్కడ సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష. సచివాలయం పెట్టలేదు, అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష.